దాదాపు 15,000 అడుగుల ఆల్టిట్యూడ్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. వెళ్ళే దారి మొత్తం చాలా రగ్గడగా ఉంటుంది. యుమ్తాంగ్ వ్యాలీకి వెళ్తున్న దారిలో బండి పంక్చర్ అయిందండి పాపం. జస్ట్ 8 కిలోమీటర్ దూరంలో ఉంది, పంక్చర్ అయిపోయింది. వ్యాలీలోని ఈ రాళ్ళే హైలైట్, గ్రీన్ కలర్లో ఉంది. అలాగే మా టైర్ ఇక్కడ పంక్చర్ అవ్వడం వల్ల ఈ లొకేషన్ లాగి ఆ వాటర్ ఫాల్ కూడా సూపర్ కనిపిస్తుంది సరే. సిక్కిం గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్. ఈ నార్త్ సిక్కిం ఏరియాస్లోకి అయితే వాటర్ బాటిల్స్ని కూడా అలౌ చేయరు. ఈ పైన్ ట్రీస్ని కట్ చేసుకొని పెట్టుకుంటారు. ఈ పైన్ ట్రీస్ ఏంటంటే ఎక్కువసేపు కాలుతాయి అన్నమాట. ఇందులో ఆయిల్ ఉంటుంది, పైన ఆయిల్. చలి వణికించేస్తుంది బాబోయ్. మామూలుగా లేదు శాంగ్లా ఫుల్ లేక్ దగ్గర మంచు పడినప్పుడు రాకూడదు, వెహికల్స్ కూడా రావడానికి కావదు. మంచు పడినప్పుడు ఇప్పుడు కూడా 1 డిగ్రీ ఉంది, మాట రావట్లేదు నోట్లోంచి. కాకపోతే ఫ్రీజింగ్ స్టేట్ లేదు, 0 to 1 డిగ్రీ ఉండొచ్చు, కానీ చలి మాత్రం బీభత్సంగా ఉందండి. కనిపిస్తున్న తీస్తా రివర్ శబ్దం, దాని మీద నిర్మించిన బ్రిడ్జ్ కూడా చాలా ఆహ్లాదాన్ని పెంచుతుంది. మనం ముందు వీడియోలో గ్యాంగ్టాక్ నుండి లాచింగ్ వరకు ఉండే అడ్వెంచరస్ జర్నీ వీడియో చూసాం కదా. ఇప్పుడు అంతకంటే టాప్లో ఉన్న 0 పాయింట్ లాంటి ఏరియాస్ని చూద్దాం. ఇటువంటి లొకేషన్స్ మన ఇండియాలో ఉన్నాయా అనేంతలా ఆశ్చర్యపోతారు. మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయింది మా జర్నీ 0 పాయింట్ వైపు. దాదాపు 15,000 అడుగుల ఆల్టిట్యూడ్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. వెళ్ళే దారి మొత్తం చాలా రగ్గడగా ఉంటుంది, ఎందుకంటే ఈ ఏరియాస్ అన్నీ హై ఫ్లడ్డింగ్ జోన్లో ఉంటాయి. యాక్చువల్లీ నార్త్ సిక్కిం 1 ఇయర్ నుంచి బంద్లో ఉండడం కారణం కూడా ఇదే రీజన్. ఆర్మీ వాళ్ళు ఈ రోడ్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. ఇంకా కొన్ని ఏరియాస్ అలాగే క్లోజ్లోనే ఉన్నాయి. యుమ్తాంగ్ వ్యాలీకి వెళ్తున్న దారిలో బండి పంక్చర్ అయిందండి పాపం. జస్ట్ 8 కిలోమీటర్ దూరంలో ఉంది, పంక్చర్ అయిపోయింది. ఇక్కడైతే మొత్తం అంతా ఇదంతా స్నోఫాల్ ఏరియా. వాడు ఇంకొక 1.5 మంత్ తర్వాత మొత్తం ఇదంతా స్నోతో నిండిపోద్ది. వాడు ఇప్పుడు లొకేషన్స్ మాత్రం సూపర్ కనిపిస్తున్నాయి ఇక్కడ. పాపం మీరు పాటలు చూడండి, రాళ్ళు ఎత్తుక్కోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా స్నోఫాల్ ఏరియా, వీడికి రాయి దొరకట్లేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎక్సలెంట్ కనిపిస్తున్నాయండి. ఈ వ్యాలీలోని ఈ రాళ్ళే హైలైట్, గ్రీన్ కలర్లో ఉంది. అలాగే మా టైర్ ఇక్కడ పంక్చర్ అవ్వడం వల్ల ఈ లొకేషన్ లాగి ఆ వాటర్ ఫాల్ కూడా సూపర్ కనిపిస్తుంది సరే. యుమ్తాంగ్ వ్యాలీ నిజంగా గ్రేట్. ఒక్క నెలన్నర తర్వాత ఇది మొత్తం మంచుతో నిండిపోద్ది. ఇప్పుడు వేరేలా ఉంటుంది. ఇప్పుడు చూడండి లొకేషన్ ఎలా ఉంది. ఈ రూట్లో జర్నీ అనేది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. అలాగే ప్రకృతి కూడా 360 డిగ్రీల్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మీకు ఎక్కడ చెత్త అసలు కనిపించదు, ఎందుకంటే సిక్కిం గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్. ఈ నార్త్ సిక్కిం ఏరియాస్లోకి అయితే వాటర్ బాటిల్స్ని కూడా అలౌ చేయరు. అలాగే మీకు ఏ షాప్లో కూడా 1 లీటర్ బాటిల్ 2 లీటర్ బాటిల్ అయితే అసలు అమ్మరు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆ టైప్ బాటిల్స్ మాత్రమే అలౌ. అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి. సిక్కిం గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఫైన్స్ కూడా అలాగే ఉంటాయి. పొరపాటున మనం ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళినా లేకపోతే వాటిని ఎక్కడైనా పడేసినా ఫైన్స్ గట్టిగా వేస్తారు. కొంతసేపటికే యుమ్తాంగ్ వ్యాలీకి రీచ్ అయ్యాం. ఊరండి, చిన్న ఊరు యుమ్తాంగ్ వ్యాలీ. ఎంతే ఉంది. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఇదంతా మంచు పడే ప్రదేశం కదా, ఇది మొత్తం మంచుతో నిండిపోతుంది. ఆ షాపులు ఎంత హైట్లు ఉన్నాయో అంతవరకు వచ్చేస్తుందండి మంచు. ఈ మంచులోనే వీళ్ళు మునిగిపోయి ఉంటారు ఎప్పుడైనా. ఇక్కడ యుమ్తాంగ్ వ్యాలీ చాలా హైట్. ఈ జాకెట్లు రెంట్కి తీసుకుంటున్నారు 150 రూపీస్. ఇక్కడ కరెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఇలా ఈ విధంగా ఈ పైన్ ట్రీస్ని కట్ చేసుకొని పెట్టుకుంటారు. ఈ పైన్ ట్రీస్ ఏంటంటే ఎక్కువసేపు కాలుతాయి అన్నమాట. ఇందులో ఆయిల్ ఉంటుంది, పైన ఆయిల్. 0 పాయింట్ నుంచి కిందకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ కింద లొకేషన్ చూడండి మొత్తం ఎలా ఉందో. ఇది మొత్తం గ్లేషియర్ కడిగిన వాటర్ అంతా మొత్తం ప్యూర్ పైనుంచి తీస్తారు ఎవరు మాట. ఇది ఇక్కడి నుంచే ఇంత ఫోర్స్ కొని తెలుసా, ఇది ఫోర్స్ ఉన్న వాటర్ వెళ్ళి మనకి అక్కడ తీస్తారు ఎవరు దగ్గర కలుసుకుంటారు. ఇదే హైలైట్. ఇది ఈ రివరే మొత్తం, ఈ రివర్ వల్ల కింద మొత్తం కొట్టేసింది రోడ్డు అంతా. అందు గురించి ఒక సంవత్సరం నుంచి బంద్లో ఉందన్నమాట. ఈ యుమ్తాంగ్ వ్యాలీని రిటర్న్ వచ్చినప్పుడు కవర్ చేద్దాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 16,000 నుండి 17,000 అడుగులు ఎత్తులో ఉన్న శాంగ్లా ఫుల్ లేక్కి వెళ్తున్నాం. అంటే ఈ కనిపిస్తున్న కొండలన్నింటినీ దాటి టాప్లో లెవెల్గా ఉన్న ఏరియాలో ఉంటుంది ఈ లేక్.
పైకి వెళ్ళే కొద్దీ ఆ విజువల్స్ని చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్ అది. ఫైనల్గా శాంగ్లా ఫుల్ దగ్గర ఈ బోర్డు చూసారా, చాక్లెట్ వేపర్స్ కానీ బిస్కెట్ వేపర్స్ లాంటివి కూడా తినేసి వేపర్స్ మన బ్యాగ్లోనే పెట్టుకుని డస్ట్బిన్లో వేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ సిక్కిం. అదేనండి సాంగ్లా ఫుల్ లేక్ అంటే టాప్ మాట. చలి వణికించేస్తుంది బాబోయ్. మామూలుగా లేదు సాంగ్లా ఫుల్ లేక్ దగ్గర. ఇది ఈ టైంలోనే ఇలా ఉందంటే ఇంకా మంచు పడితే ఈ ఏరియా మొత్తం ఎలాగుంటుందో ఆలోచించండి. ఈ లేక్ కనిపిస్తుంది కదా సాంగ్లా ఫుల్ లేక్, ఇది ఈ లేక్ మొత్తం ఫ్రోజన్ అయిపోతుంది మొత్తం. గడ్డగట్టేస్తుంది రావడం కష్టం. ఇప్పుడే భయంకరంగా ఉంది బాబు, భయంకరంగా నాకు తెలిసి 2 డిగ్రీ ఉంటుంది మొత్తం. మంచు పడే ఏరియా అండి, సూపర్ ఉంది లొకేషన్. మామూలుగా లేదండి నిజంగా మనసునే లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్లో ఈ సాంగ్లా ఫుల్ లేక్ కూడా ఒకటండి. నార్త్ సిక్కింలోనే 0 పాయింట్ నుంచి టాప్కి వెళ్ళాలన్నమాట. ఇదేంటంటే మంచు పడినప్పుడు రాకూడదు, వెహికల్స్ కూడా రావడానికి కావదు. మంచు పడినప్పుడు వస్తే అసలు ఎంజాయ్ చేయలేం. उस तरफ है, उधर లేక్ కనిపించట్లేదు. Okay. ఏంటంటే ఇది టాప్ హిల్ టాప్ మాట. ఇది ఏంటంటే ఇక్కడ నుంచి క్లోజ్ మౌంటైన్స్ టాప్కి వస్తాయన్నమాట. హైయెస్ట్ పీక్ కింద ఇంకా 0 పాయింట్. నెక్స్ట్ 0 పాయింట్కి వెళ్ళకుండా ఇక్కడ చూడండి ఇటువంటి చెట్లు పుల్లే ఉన్నాయండి. ఇక్కడ లేక్ దగ్గర చాలా ఉన్నాయి లేక్ చెట్లు. చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ అన్నీ స్నో కవర్డ్. 365 రోజులు అవి స్నోతోనే ఉంటాయి. బట్ ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల సరిగా కనిపించడం లేదు. ఫైనల్గా 0 పాయింట్. మరి అమ్మ 0 పాయింట్ దగ్గర చలి మామూలుగా లేదండి, ఎక్కడేస్తుంది చలి. ఇప్పుడు ఈ వుడెన్ బ్రిడ్జ్ హైలైట్. చాలా ఆకలి వేసింది. అక్కడే వేడివేడిగా మ్యాగీ తిన్నాం, భలే అనిపించింది. ఇదే నార్త్ సిక్కింలో 0 పాయింట్ కూడా ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్. కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది లైట్గా. అదో 0 పాయింట్ కనిపిస్తుంది సరే. చూడండి ఆర్మీ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి ఇటైతే. ఇది మొత్తం ఈ వ్యాలీలో భయంకరంగా మంచు పడుతుంది. ఇంకొక 1.5 మంత్లో, ఇప్పుడు మేము సెప్టెంబర్ మిడ్లో వచ్చాం కదా, ఈ సెప్టెంబర్ మిడ్లో క్లైమేట్ ఈ విధంగా ఉంది. ఇంకొక 1.5 మంత్ తర్వాత ఇది మొత్తం మంచుతో కప్పబడిపోయి. ఇప్పుడు కూడా 1 డిగ్రీ ఉంది, మాట రావట్లేదు నోట్లోంచి. చలి భయంకరం. 0 పాయింట్ అక్కడ చూస్తా వుడెన్ బ్రిడ్జ్. ఈ వ్యాలీ టైప్ మాట ఎంత మొత్తం ఇంకో నది వెళ్తుంది కదా, అంతే జస్ట్ వ్యాలీ టైప్ ఉంటుంది అంతే. 0 పాయింట్ ఇదే. ఈ వుడెన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ వుడెన్ బ్రిడ్జ్ ఇదే టాప్ హైలైట్. ఇక్కడ చూస్తే మీకు అక్కడ 0 పాయింట్ బోర్డు ఉంటుంది, మరి అక్కడికి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇది వస్తుంది సార్ ఈ వాటర్, ఇది మొత్తం గ్లేషియర్ కరిగిన వాటరే. చాలా చల్లగా ఉన్నాయి, భయంకరమైన చలి ఉందండి బాబు ఇక్కడ మాత్రం. కాకపోతే ఫ్రీజింగ్ స్టేట్ లేదు, 0 to 1 డిగ్రీ ఉండొచ్చు, కానీ చలి మాత్రం బీభత్సంగా ఉందండి. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ టైంలో ఈ అట్మాస్ఫియర్లో కూడా చూస్తూ చాలా బాగుంది. మొత్తం మేఘాలు వేస్తాయి కదా, వాటర్ ప్యూర్గా ఉంది వాటర్. చాలాగా అది 0 పాయింట్. అది ఇంకా అక్కడికి 0 పాయింట్ దగ్గర కూడా వెళ్ళాం. ఈ ప్యూర్ వాటర్ ఏంటంటే గ్లేషియర్ కరిగిన వాటర్ మనకి ఎంత ప్యూర్ కనిపిస్తుంది వాటర్. ఈ గుడి నుంచి కూడా చాలా
ఆ లేక్ అవన్నీ చూసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు యుమ్తాంగ్ వ్యాలీ కవర్ చేస్తున్నాం. యాక్చువల్గా లాచుంగ్ నుంచి వెళ్తున్నప్పుడు ఫస్ట్ యుమ్తాంగ్ వ్యాలీ వస్తుంది, 26 కిలోమీటర్స్ లాచుంగ్ నుంచి. ఇప్పుడైతే యుమ్తాంగ్ వ్యాలీకి వచ్చాం. 12,000 feet ఆల్టిట్యూడ్ ఇది. లైట్గా డ్రిజిలింగ్ అవుతుంది. వ్యాలీ అయితే సూపర్ ఉంది. ఫైనల్గా బ్యూటిఫుల్ యుమ్తాంగ్ వ్యాలీకి రీచ్ అయ్యాం. మీరు చూస్తున్న ఈ యుమ్తాంగ్ వ్యాలీ 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. వసంత ఋతువు సమయంలో ఈ వ్యాలీ మొత్తం రంగురంగుల ఫ్లవర్స్తో నిండిపోతుంది. కనిపిస్తున్న తీస్తా రివర్ శబ్దం, దాని మీద నిర్మించిన బ్రిడ్జ్ కూడా చాలా ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలన్నీ సిక్కింలో కోకొల్లలుగా ఉన్నాయి. మనం టైం చూసుకొని వెళ్తే చాలు. జనజీవనానికి దూరంగా హిమాలయాల అందాలన్నీ కలిపి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. వీళ్ళు చూడండి భలేగా ఉన్నారు అస్సాంలో. నా వాళ్ళే చేస్తున్నాను వీళ్ళు కోట్లు చూస్తుంటే. ఈ 3 పాయింట్ని కవర్ చేసుకొని తిరిగి లాచింగ్కి వెళ్తున్నాం. మేము రీచ్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. లంచ్ చేసి నైట్ అక్కడే స్టే చేసి తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాంగ్టాక్కి రీచ్ అయ్యాం. నెక్స్ట్ వీడియోలో ఫైనల్గా నాతులా పాస్ సెకండ్ టైం, ఈసారి ఇండియా చైనా బార్డర్లో తీసిన వీడియోస్ కూడా పల్లె వచ్చాయి. అస్సలు మిస్ అవ్వద్దు. లైక్, షేర్ అలాగే హైప్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.